ఓం శ్రీ రాజరాజదేవి నమః. నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజేశ్వరిపీఠంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా మనం ధ్యాన యజ్ఞం పెట్టాం. అఖండ శివ మహాధ్యానాన్ని పెట్టాం. పిఎంసి మాస్టర్లు అందరూ వచ్చి ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ వశిష్ఠ మహర్షిని గురించి తెలుసుకుంటాం. వశిష్ఠ మహర్షి వీళ్ళంతా కూడా మొట్టమొదట ఒక అండాన్ని రెండుగా కట్ చేసి రెండు కుండల్లో పెట్టారు. ఒకరు వశిష్ఠులు, ఒకరు అగస్త్య మహర్షి. ఒక అండాన్ని రెండుగా కట్ చేసి రెండు కుండల్లో పెట్టారు. కుండలో అప్పుడు టెస్ట్ బేబీగా స్వామి వచ్చారు. అందువల్ల మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడి నుంచి టెస్ట్ బేబీ ఉంది. మీరు చూస్తే గమనిస్తే ఇద్దరు మహాయోగులు, గొప్ప మన భారతదేశంలో ఆధ్యాత్మికంలో అగ్రగణ్యులు. అగస్త్య మహర్షి హయగ్రీవుని యొక్క శిష్యుడు. ఇక్కడ మనకి ఈ వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి 12 ఏళ్ళు ఆయన ధ్యానం ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని తెలిపాడు. ఈయన రాముడికి విశ్వామిత్రుడు ప్రాక్టికల్ నేర్పించాడు, స్వరం ధనుర్విద్యను నేర్పించాడు. ఇది అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క స్వామివారు ఈయన పుస్తకం జ్ఞానం అభయం ఇస్తాడు. అభయం ఎవరు ఇస్తారు? దైవశక్తి ఉన్నోళ్ళే ఇస్తారు, ఈశ్వరత్వం పొందిన వాళ్ళు ఇస్తారు. ఎప్పుడు వాళ్ళు శ్వాస మీద ధ్యానం చేసి వాళ్ళు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొంది దివ్యమైన శక్తులు పొంది వాళ్ళు రాముడికి గురువుగా, రాముని యొక్క వంశానికి గురువుగా వశిష్ఠ మహర్షి మొత్తం కూడా సలహాలు ఇస్తూ రామరాజ్యాన్ని నడిపారు. ఈయన రాముడి పట్టాభిషేకానికి వశిష్ఠ మహర్షి లగ్నం పెడితే ఆయన పాదుకులు రాజ్యాన్ని 14 ఏళ్ళు. అంటే రాక్షస సంహారం కోసం రాముడు అరణ్యానికి పోయారు. అది కారణం ఉంది, కారణ జన్ములు కాబట్టి. అంత గొప్ప రాముడు పాదుకులే ఏలిని రాజ్యాన్ని. అంటే వశిష్ఠ మహర్షి ఆత్మజ్ఞానం, యోగ వాసిష్టం ఉంది. యోగ వాసిష్టం అంతా యోగం అంటే ధ్యానం, ప్రాణాయామం, ఇదే యోగ వాసిష్టం. ఈయన అద్భుతమైన జ్ఞానంతో ప్రపంచంలో అందరికి కూడా ఈయన యొక్క విద్య అందరికీ ప్రసారం అయింది. ఈ ధ్యాన యోగ విద్యలో ఆత్మజ్ఞాన విద్యని ప్రధానంగా ఆత్మ చక్రాలు ఎన్ని మొత్తం ఎంతో రహస్యాలన్నీ కూడా వశిష్ఠ మహర్షి ఇచ్చారు. ఎప్పుడు నిత్యాగ్నిహోత్రం వశిష్ఠులు ఎంతమందినో తీర్చిదిద్దారు శిష్యులు. దాంట్లో రాముడు అని ఆయన ఆ శ్రీమన్నారాయణ రాముడిగా పుట్టి మనకి ఇచ్చేశారు. ఈ విధంగా వశిష్ఠ మహర్షి యొక్క గొప్పతనం. ఓం నమః శివాయ. ఓం వశిష్ఠ మహర్షిభ్యో నమః.